మన పాఠశాల శివోపాధ్యాయులు వాసార్ గారిని 2 విషయాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఈరోజు మన పాఠశాలలో మన బడి ఫౌండేషన్ తరఫున విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా వేదిక మీద ఆసీనమైనటువంటి సభా అధ్యక్షుల వారికి, అదేవిధంగా మన పాఠశాలకు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి వై నరసింహారెడ్డి సార్ గారికి, వందే మాతరం ఫౌండేషన్ సెక్రటరీ, అదేవిధంగా మోహనాచార్యుడు సార్ గారికి, నారాయణ రెడ్డి సార్ గారికి, మన బడి ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి సూర్యపల్లి వెంకట్ గారికి, అదేవిధంగా వారి యొక్క సభ్యులందరికీ, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా మన బడి తరఫున ఈ కార్యక్రమం సందర్భంగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం చూసినప్పుడు చాలా చిన్న కార్యక్రమం లాగా అనిపించవచ్చు, పాద పూజ కార్యక్రమం, కానీ దాని యొక్క ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రతి విద్యార్థులలో కానీ ఆ తల్లిదండ్రులలో కానీ వచ్చేటువంటి ఒక 20 సెకండ్లు, ఒక నిమిషం 2 నిమిషాలలో వాళ్ళలో కలిగేటువంటి భావోద్వేగమైన మార్పులు అద్భుతంగా ఉంటాయి. అది చేస్తున్న విద్యార్థులకు, పొందుతున్న తల్లిదండ్రులకు మాత్రమే ఆ క్షణం అపురూపమైనది, అద్భుతమైనది. అది మీ జీవితంలో కూడా మీరు ఆ సందర్భాన్ని మీరు క్రియేట్ చేసుకోలేరు, కానీ అటువంటి మధురమైన క్షణాలను మీకు ఇవ్వడం కోసమే ఈ యొక్క ఫౌండేషన్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మన యొక్క వాళ్ళ మధ్యలో ఉండే అపూర్వమైనటువంటి ఆ సన్నివేశాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది కృత్రిమమైనది ఏమీ కాదు, కానీ మనుషులలో ప్రేమ ఉంటుంది, కానీ వ్యక్తపరచడం రాదు. విద్యార్థులకు కూడా తమ తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉంటుంది, కానీ అది ఎలా వ్యక్తపరచాలో తెలియదు. ఆ వ్యక్తపరచడం అనే అవకాశాన్ని మీకు ఈరోజు ఈ యొక్క ఫౌండేషన్ కల్పించింది. ఆ విధంగా మీకు ఈ యొక్క మంచి మెమరీగా జీవితంలో మిగిలిపోతుంది. ఇదే కాకుండా 10th క్లాస్ విద్యార్థులు కూడా వాళ్ళు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న సందర్భంలో తల్లిదండ్రుల నుంచి కూడా ఒక మంచి పాజిటివ్గా తమ యొక్క ఆశీస్సులను విద్యార్థులకు ఇవ్వడం ద్వారా పిల్లల్లో కూడా తమ ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. ఇటువంటి కార్యక్రమాలలో తమలో నమ్మకం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమయ్యే తరుణంలో ఈ కార్యక్రమం ఏంది అనుకుంటారేమో, కానీ ఇంతసేపు మీరు నెగిటివ్గా ఉండేటువంటి మనుషులు కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా విద్యార్థులు కూడా మార్పు వస్తుంది. ఉపాధ్యాయులు కూడా మాకు ఒకటి తల్లిదండ్రులు కూడా ఒక విషయం గుర్తొస్తుంది, అరే మా పిల్లలు 10th క్లాస్ దగ్గరకు వచ్చారు అనే విషయం మీకు తెలిసింది. ఇప్పుడు మీకు ఎంతో బిజీగా ఉంటారు, మీరు విద్యార్థుల గురించి, మీ పిల్లల గురించి ఆలోచించే టైం ఉండకపోవచ్చు, ఎన్నో పనులు ఉంటాయి మీకు. ఈ కార్యక్రమం చేయడం ద్వారా మీకు ఈరోజు ఓహో మా పిల్లలకు 10th క్లాస్ ఉంది, రేపు మాకు ఎగ్జామ్ రాయబోతున్నారు అంటే మేము ఖచ్చితంగా వాళ్ళకు ఎటువంటి పనులు చెప్పకుండా వాళ్ళు చదువుతున్నారా లేదా అనేది చూడాల్సిన బాధ్యత మాకుంది అనే విషయాన్ని మీకు తెలియకుండానే గుర్తు చేసే కార్యక్రమం ఇది. ఈ యొక్క కార్యక్రమం ఈ 4 రోజులు ఆ విద్యార్థులకు మీరు ఒక మంచి వాతావరణాన్ని ఎటువంటి తిట్టకుండా, ఈ టైంలో తిట్టడం కానీ వాళ్ళు ఏం చదువుతున్నారు అని అటువంటి మాటలు ఉపయోగించకుండా, ఇక కానీ ఆ విద్యార్థులు 4 రోజులు వాళ్ళకు ఎటువంటి మానసిక ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ వాళ్ళ ద్వారా వాళ్ళ శక్తి మేరకు అందరి 500 మార్కులు అప్పుడు రావుగా, ఒక్కొక్కరి శక్తిని బట్టి వాళ్ళు పాస్ అవుతారు, మార్కులు వస్తాయి. ఆ మార్కులైనా పొందే విధంగా వాళ్ళని మనం తల్లిదండ్రులు మీరు చూసుకోవాలి. మా బాధ్యత తప్పించుకోవడానికి ఏం ట్రై చేయట్లేదు. మా బాధ్యత ఈసారి పెరిగింది. గతంలో హాల్ టికెట్ ఇస్తే తర్వాత సంబంధం లేదు బడికి, ఇప్పుడు అట్లా లేదు. ఈసారి గమ్మత్తైన విషయం ఏంటంటే ఎగ్జామ్ 4 రోజులు జరుగుతుంది. ప్రతి పరీక్షకు మధ్యలో 4 రోజులు 3 రోజులు సెలవు ఉంది. ఈ 3 రోజులు మా స్కూల్కు రావాలి, హాఫ్ డే స్కూలు. మా దగ్గరకు వస్తే మేము ఆ 3 రోజులు ఖచ్చితంగా మా దగ్గర ఉంటే ఇంట్రెస్ట్గా వస్తే ఖచ్చితంగా మేము చదివిస్తాం. ఆ తర్వాత మీ దగ్గర కూడా చదువుతారు, కానీ వాళ్ళు వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత మీదే ఉంది. ఇప్పుడు చాలామందికి ఎట్లుంటుందంటే ఇంకా హాల్ టికెట్ తీసుకున్నాం, ఇంకా మా బడితో సంబంధం లేదా అనే ఆలోచనలో ఉండరు. ఎందుకంటే గతం మొత్తం అట్లే ఉంది కాబట్టి మళ్ళీ ఎప్పుడు బడికి రాలేదు. కానీ ఈసారి అట్లా లేదు. ఏప్రిల్ 13కు ఉంది ఎగ్జామ్, మార్చి 14కు తెలుగు,
ఏప్రిల్ 13కు సోషల్. అంటే ప్రతి ఎగ్జామ్ 4 రోజులు ఈసారి గవర్నమెంట్ ఇచ్చింది. ఎందుకంటే ఎక్కువ సమయం ఇస్తే బాగా ప్రిపేర్ అయ్యి ఎవరు ఫెయిల్ కావడం మంచిగా చదువుతారనే ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది. అది కూడా మాకు భయం అవుతుంది. 3-4 రోజులు చేయడం వల్ల చదవరా ఇంకేమైనా అవుతారా అనే భయం కూడా ఉంది. కాబట్టి మీరు మీ బాధ్యత ఇంకా పెరిగింది. 3-4 రోజులు మీరు వాళ్ళని చదివేటట్టు చూసాల బాధ్యత. ఒక్కరోజు గ్యాప్ ఇస్తేనే కష్టంగా ఉంది. 3 రోజులు ఇస్తే చదువుతారా లేదా చూడాల్సిన బాధ్యత మీకు ఎక్కువ ఉంది. మా దగ్గరకైతే పంపండి, అది మేము ఒక హాఫ్ డే చూసుకుంటాం. మళ్ళీ హాఫ్ డే మీ దగ్గర చూసుకోండి. ఆ విధంగా మీ పిల్లల గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద ఒక కన్నేసి మంచి ఫలితాలు వచ్చే విధంగా ఈ సమయంలో వేస్ట్ చేయకుండా మీరు తోడ్పడతారని, ఆ విధంగా మీకు కూడా మేము సహకరిస్తామని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం ఇటువంటి సంస్థలు అందరూ కలిస్తేనే అద్భుతమైన ఫలితాలు వచ్చి సమాజంలో మంచి సమాజాన్ని నిర్మించగలుగుతాం. లేకపోతే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి సభా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు.